ఏపీలో జనసేన టీడీపీ బీజేపీ కూటమి సమరశంఖం పూరించింది. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా చిలకలూరిపేటలో ప్రజాగలం సభ నిర్వహించింది. ఈ సభలో జనసేనాని పవన్, టీడీపీ అధినేత చంద్రబాబు, ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఏపీలో రాక్షస పాలన జరుగుతుందన్నారు. ప్రజల జీవితాన్ని జగన్ చీకటిమయం చేశారని మండిపడ్డారు. ఎన్నికల్లో వైసీపీని చిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు. 10 ఏళ్ల తర్వాత ఒకే వేదికపై జనసేనాని పవన్, టీడీపీ అధినేత చంద్రబాబు, ప్రధాని మోదీ కనిపించడంతో కూటమి శ్రేణుల్లో జోష్ నెలకొంది. జనసేన టీడీపీ బీజేపీ కూటమి సమరశంఖం పూరించింది. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా చిలకలూరిపేటలో ప్రజాగలం సభ నిర్వహించింది. సభలో జనసేనాని పవన్, టీడీపీ అధినేత చంద్రబాబు, ప్రధాని మోదీ పాల్గొన్నారు. ప్రజల జీవితాన్ని జగన్ చీకటిమయం చేశారని ఎద్దేవా చేశారు. ఎన్నికల్లో వైసీపీని చిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు. పవన్, టీడీపీ అధినేత చంద్రబాబు, ప్రధాని మోదీ కనిపించడంతో కూటమి శ్రేణుల్లో జోష్ నెలకొంది. ప్రజాగలం సభలో ఏపీ సీఎం వైఎస్ జగన్ పై జనసేనాని పవన్ కళ్యాణ్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. జగన్ ఒక సారా వ్యాపారి అని విమర్శించారు. 5 ఏళ్లలో 1,20,000 కోట్ల వ్యాపారం జరిగితే 84,000 కోట్లు మాత్రమేనని అండర్ కోట్ చేశామన్నారు. పన్ను ఎగేసి సొమ్ము దాచుకున్నారని ఆరోపించారు. డిజిటల్ భారత్ అని ప్రధాని మోదీ దేశాన్ని ముందుకు తీసుకెళ్తుంటే వైసీపీ మాత్రం క్యాష్ అంటూ రాష్ట్రాన్ని నాశనం చేస్తుందని నిప్పులు చెరిగారు. 5 ఏళ్లలో విధ్వంసం, అహంకార పాలనతో ఏపీ ప్రజల జీవితాలు నాశనమయ్యాయని చంద్రబాబు అన్నారు. జగన్ పాలనలో ఏపీలో రోడ్లు లేవు, పరిశ్రమలు, ఉద్యోగాలు, అభివృద్ధి లేదన్నారు. బంగారం లాంటి రాష్ట్రాన్ని చీకటిమయం చేశారని మండిపడ్డారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా అక్రమ కేసులు పెట్టి రాజకీయాలను కలుషితం చేశారని ధ్వజమెత్తారు. ప్రజల గుండె చప్పుడు బలంగా వినిపించడానికే 3 పార్టీలు జట్టు కట్టాయని తెలిపారు. జెండాలు వేరే కావచ్చు కానీ తమ ఎజెండా మాత్రం ఒక్కటేనన్నారు. ఏపీ నుంచి జగన్ను తరిమి కొట్టాలన్నారు. ఏపీలో అవినీతి సర్కారుకు చరమగీతం పాడాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ఏపీ మంత్రులు అవినీతి అక్రమాల్లో ఒకరిని మించి మరొకరు పోటీ పడుతున్నారన్నారు. జగన్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ వేర్వేరు కాదని, వీటిని ఒకటే కుటుంబం నడుపుతుందని విమర్శించారు. దేశంతో పాటు ఏపీ ప్రభుత్వం అభివృద్ధి ఆకాంక్షించే వారంతా ఎన్డీఏకు ఓటేయాలన్నారు. ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి 400కు పైగా సీట్లు రావడం ఖాయమన్నారు. ప్రజాగలం సభలో పవన్ ప్రసంగిస్తున్న సమయంలో ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. సభలో జనం కిక్కిరిసిపోవడంతో కొందరు ఫ్లడ్ లైట్లు టవర్ పైకి ఎక్కారు. ఇది గమనించిన ప్రధాని మోదీ మైక్ అందుకొని వారిని కిందకు దిగాలని విజ్ఞప్తి చేశారు. అటు బారిగేట్లు ఎక్కిన అభిమానుల్ని కూడా కిందికి దిగామని కోరారు. ఇక పోలీసులు వారిని కిందికి దించాలని, అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. దీంతో అందరూ కిందకు దిగొచ్చారు.
చిలకలూరిపేటలోని జరిగిన ప్రజాగలం బహిరంగ సభలో ఓ వ్యక్తి వినూత్న వేషధారణతో ఆకట్టుకున్నాడు. సైకో ప్రూఫ్ జాకెట్ వేసుకుని జగన్ ప్రభుత్వంపై నిరసన తెలిపాడు. రాజధాని లేని రాష్ట్రం చేసి ప్రాంతాల మధ్య జగన్ చిచ్చు పెట్టాడని మండిపడ్డారు. ఇక నమ్మకం పేరు చెప్పి నాశనం చేస్తాడు, జగన్ మళ్లీ గెలిస్తే మట్టి కూడా మిగలదంటూ చొక్కాపై రాసుకున్నాడు. ఇక జగన్ పోవాలి, జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి ప్రభుత్వం రావాలని ఆకాంక్షించారు. కూటమి కోసం త్యాగాలు చేసిన పవన్ కళ్యాణ్కు సెల్యూట్ చేశారు. టీడీపీ, బీజేపీ, జనసేన సభపై పేర్ని నాని స్పందించారు. 3 పార్టీల సభ వెలవెలబోయిందని ఎద్దేవా చేశారు. బీజేపీ, టీడీపీ, జనసేన ఎందుకు కలిశాయని ప్రశ్నించారు. మోదీని బతిమిలాడి పొత్తు కుదుర్చుకున్నారని పేర్ని నాని అన్నారు. తాడపల్లిగూడెం మండలం మెదరుగుంట గ్రామ సర్పంచ్ కట్ట జానకి రామయ్య, ఎంపీటీసీ దండుబోయిన వెంకటరమణ, మాజీ సర్పంచ్ ఏపూరి సత్యనారాయణ వాళ్ళతో పాటుగా 200 మందికి పైగా వైసీపీ కార్యకర్తలు జనసేన పార్టీలో చేరారు. తాడపల్లిగూడ నియోజకవర్గం జనసేన అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ వీరికి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. జగన్మోహన్ రెడ్డి ఇక్కడ కొట్టు సత్యనారాయణ చీడపురుగుల్లాగా పుట్టారని విమర్శించారు. మన పంటను పురుగుల నుంచి ఎలా నివారించుకుంటామో అదేవిధంగా ప్రజలు తమ ఓటుతో వీన్ని నివారించాలని పిలుపునిచ్చారు. ఇక కాపు ఉద్యమంలో కాపులకు ముద్రగడ బలి చేశారంటూ జనసేన పార్టీ తిరుపతి నియోజకవర్గ ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ మండిపడ్డారు. జగన్ను ముద్రగడ ఒక్కడే కలిశాడని, అతని వెనుక ఎవరూ లేరన్నారు. పవన్ కళ్యాణ్ కాపుల ద్రోహి అనడం మంచిది కాదన్నారు. పవన్ కళ్యాణ్ను ఇంకొక మాట మాట్లాడితే పిచ్చి కుక్కను కొట్టినట్లుగా కొట్టి తరుగుతామని కిరణ్ రాయల్ హెచ్చరించారు. ఈ 5 సంవత్సరాల కాలంలో కాపులకు న్యాయం చేయండని సీఎం జగన్మోహన్ రెడ్డిని ఏనాడైనా అడిగారా అంటూ ఆయన ముద్రగడను ప్రశ్నించారు. జనసేన అధిష్టానం తనకు తన కార్యకర్తల రాజకీయ భవిష్యత్తు కోరుతూ స్పష్టమైన హామీ ఇస్తే తెలుగుదేశం పార్టీలో కలిసి ప్రచారంలో పాల్గొంటానని ముమ్మిడివరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ పితాని బాలకృష్ణ స్పష్టం చేశారు. తనకు అధిష్టానం టికెట్ కేటాయిస్తుందని భావించాలని తెలిపారు. పొత్తులో భాగంగా తనకు సీటు ఇవ్వలేకపోయారని అన్నారు. తనను నమ్ముకున్న కార్యకర్తలకు అధిష్టానం నుండి స్పష్టమైన హామీ రావాలని, అంతవరకు ప్రచారంలో పాల్గొనకుండా వేచి చూస్తామని పితాని బాలకృష్ణ పేర్కొన్నారు. కాకినాడ జిల్లాలో ఇంకా ఎన్నికల కోడ్ అమలు కావడం లేదు. రాజకీయ పార్టీల ఫ్లెక్సీలను అధికారులు తొలగించడం లేదు. అధికార పార్టీ ప్రచార వాహనాలను అనుమతులు లేకపోయినా అధికారులు పట్టించుకోలేదు. ఎన్నికల నియమ నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకోవాలని అధికారులు పలు పార్టీ నాయకులను కోరుతున్నారు. కాకినాడ కేంద్రంగా రాజకీయాలు హాట్గా మారాయి. వైసీపీ, జనసేన నాయకులు సవాళ్లు ప్రతి సవాలు చేసుకుంటున్నారు. పిఠాపురంలో జనసేన అధినేత భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని చెప్తున్నారు. ద్వారంపూడిని పిఠాపురంలో పోటీ చేయాలని జన సైనికులు సవాల్ చేస్తున్నారు. ద్వారంపూడికి చేతకాక మిథన్ రెడ్డిని తెచ్చుకున్నారని జన సైనికులు ఎద్దేవా చేశారు. ఎన్ని కోట్లు కుమ్మరించినా, ఎవరిని తెచ్చుకున్నా జనసేనాని గెలుపునకు ఆపలేరని పిఠాపురం ప్రజలు చెబుతున్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో టీడీపీ ప్రచారంలో దూసుకెళ్తుంది. పెనుగొండ నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి సవిత చురుగ్గా ప్రచారం నిర్వహిస్తున్నారు. రానున్న ఎన్నికలు టీడీపీ ఘన విజయం సాధించడం ఖాయమని ధీమాను వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు మరోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ పాలన 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. విద్యుత్ బకాయిలతో పాటు గత ప్రభుత్వం చేసిన తప్పులను ఎత్తి చూపారని, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని కూల్చాలని చూస్తున్నాయని, వాటి ప్రయత్నాలను తిప్పికొడతామన్నారు. తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉద్యోగులకు 1వ తేదీన జీతాలు ఇస్తామని తెలిపారు. మల్కజ్గిరి పార్లమెంటు పరిధిలోని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మల్లారెడ్డి ఇంట్లో సమావేశమయ్యారు. సమావేశానికి బీఆర్ఎస్ నుంచి మల్కజ్గిరి ఎంపీగా పోటీ చేసిన రాగిడి లక్ష్మారెడ్డి సైతం హాజరయ్యారు. ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో ప్రచారానికి సమయాత్తం కావాలని నిర్ణయించారు. సమావేశంలో గెలుపు వ్యూహాలపై నేతలు చర్చించారు. బీఆర్ఎస్ పార్టీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పారు. చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డితో కలిసి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఏఐసీసీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి సమక్షంలో వారు పార్టీలో చేరారు. మరికొంతమంది ఎమ్మెల్యేలు సైతం కాంగ్రెస్ గూటికి చేరే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. రాళ్లతో కొట్టాలి, చెప్పుతో కొట్టాలంటూ రేవంత్ రెడ్డి పార్టీలు మారడంపై శ్రీరంగ నేతలు చెప్పాడని బీఆర్ఎస్ నేత దాచోజు శ్రవణ్ అన్నారు. ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని దానం నాగేందర్, రంజిత్ రెడ్డిని జాయిన్ చేసుకున్నారు చెప్పాలని డిమాండ్ చేశారు. వీరిని వదిలే ప్రసక్తి లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చే అవసరం ఎవరికి లేదన్నారు. కాంగ్రెస్ లో ఉన్న నాయకులే సీఎం కావాలని చూస్తున్నారని శ్రవణ్ అన్నారు. ముందు వారి సంగతి చూడాలని సూచించారు. లోక్సభ ఎన్నికల వేళ తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ నేత మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ బీజేపీలో చేరారు. కేంద్ర మంత్రి, రాష్ట్ర బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి సమక్షంలో ఆరూరి కాషాయ కండువా కప్పుకున్నారు. రమేష్తో పాటుగా పెద్ద సంఖ్యలో ఆయన మద్దతుదారులు, వరంగల్కు చెందిన బీఆర్ఎస్ నేతలు కూడా కాషాయ తీర్థం పుచ్చుకున్నారు.
బీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి వలసలు కొనసాగుతున్నాయి. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేత గౌడిచెర్ల వెంకటేశ్వర తన నర్సులతో కలిసి బీజేపీలో చేరారు. ఆయన్ను కొండా విశ్వేశ్వరరెడ్డి కాషాయ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ప్రపంచం మొత్తం భారత్ వైపు చూస్తుందని కొండా విశ్వేశ్వరరెడ్డి తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో భారతదేశానికి మంచి పేరొచ్చిందన్నారు. సర్వేలన్నీ మళ్లీ మోడీ సర్కారే వస్తుందని తెలుపుతున్నాయని మాజీ ఎంపీ స్పష్టం చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో బీఆర్ఎస్ కు ఎమ్మెల్సీ కవిత మొదటి రోజు ఈడీ విచారణ ముగిసింది. తొలి రోజు కవితపై ప్రశ్నల వర్షం కురిపించారు. ఆప్కు చెందిన నేతకు 100 కోట్ల రూపాయలు ఇచ్చినట్టుగా ఆధారాలున్నాయన్న ఈడీ ఆధారాలు చూపించరా మరి ప్రశ్నించారు. ఇక కవిత కొన్ని ప్రశ్నలకు తనకు తెలియదని సమాధానం చెప్పగా మరికొన్ని ప్రశ్నలకు మౌనం వహించింది. తండ్రి కవితను విచారణకు కెమెరాలో బంధించారు. ఢిల్లీలోని ఈడీ కార్యాలయానికి మాజీ మంత్రి కేటీఆర్ హరీష్ రావు వెళ్లారు. ఈడీ కస్టడీలో ఉన్న ఎమ్మెల్సీ కవితను కేటీఆర్ హరీష్ రావు పరామర్శించారు. సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల వరకు కవితను కలిసేందుకు కుటుంబ సభ్యులకు కోర్టు అవకాశం ఇచ్చింది. దీంతో కేటీఆర్ హరీష్ రావు కవితను కలిసి పరామర్శించారు. ఎన్నికల్లో బీఆర్ఎస్ తో పోరాడే శక్తి లేక కుట్రపూరితంగా ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేశారని బీఆర్ఎస్ నేతలు విమర్శించారు. లిక్కర్ స్కామ్లో నోటీసులు ఇచ్చిన ప్రతిసారి ఎమ్మెల్సీ కవిత విచారణకు హాజరయ్యారని, ఎలాంటి తప్పు లేకున్నా ఈడీ చేత కేంద్రం కవితను అరెస్ట్ చేయించిందని మండిపడ్డారు. తప్పు చేస్తే ఎప్పటికైనా శిక్ష అనుభవించాల్సిందేనని, ఎంతో కాలం తప్పించుకోవడం కుదరదని పలువురు నేతలు అంటున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ముంబై పర్యటన ఆలస్యమైంది. సాంకేతిక లోపంతో ఇండిగో విమానం నిలిచిపోయింది. విమానంలో సీఎంతో పాటు దీపాదాస్ మున్సి, బట్టి, పొన్నం ప్రభాకర్ ఉన్నారు. రాహుల్ న్యాయయాత్ర సభకు నేతలు ముంబై వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ములుగు జిల్లా వ్యాప్తంగా రేపటి నుండి 10వ తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయని జిల్లా విద్యాశాఖ అధికారి జి పాణిని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 21 పరీక్షా కేంద్రాలు 3092 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరవుతున్నారని తెలిపారు. ఈ పరీక్షలకు 21 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 22 మంది డిపార్ట్మెంటల్ అధికారులు, 200 మంది ఇన్విజిలేటర్లు, 2 ఫ్లయింగ్ స్క్వాడ్స్ బృందాలను నియమించామన్నారు. ప్రశ్నపత్రాలు సీల్ విప్పడం, జవాబు పత్రాలు సీల్ చేయడం సీసీ కెమెరాల నిఘాలోనే జరుగుతాయన్నారు. ఎగ్జామ్స్ డ్యూటీకి వచ్చే ఇన్విజిలేటర్లు సెల్ ఫోన్స్ తీసుకురావద్దని కోరారు. ఎలక్ట్రానిక్ వస్తువులను ఏది తెచ్చినా కఠినమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఉన్నతాధికారులతో మంచిర్యాల జిల్లా కలెక్టర్ సంతోష్ సమీక్ష సమావేశం నిర్వహించారు. లోక్సభ ఎన్నికలపై అధికారులతో చర్చించారు. ఎన్నికల నియమావళికి కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నట్లుగా తెలిపారు. ఎన్నికల ముందు నిర్వహించే కార్యాచరణకు అధికారులు పూర్తి పారదర్శకంగా నిర్వహించేలా ఏర్పాటు చేస్తున్నట్టుగా వెల్లడించారు. పోలీసులు, రెవెన్యూ శాఖ సంయుక్తంగా చెక్ పోస్టులను ఏర్పాటు చేస్తున్నట్టుగా జిల్లా పాలనాధికారి స్పష్టం చేశారు. శ్రీకాకుళం జిల్లా సచివాలయ ఉద్యోగిని ఈసీ సస్పెండ్ చేసింది. ఉద్యోగి వైసీపీ క్యాంపెయినింగ్లోని పాల్గొంటున్నారన్న ఆరోపణలు రావడంతో సస్పెండ్ చేసినట్లుగా ఎన్నికల అధికారి తెలిపారు. మరోవైపు శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండల పరిధిలోని వీఆర్ఓపై సైతం వేటు వేసింది. ఇక వీఆర్ఓ రమేష్ వైసీపీ నేతలతో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారని నిర్ధారణ కావడంతో సస్పెండ్ చేసినట్లుగా పేర్కొంది. కృష్ణా జిల్లా పామరు నియోజకవర్గ పరిధిలోని మువ్వా గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన కాజా చిన్న వెంకటేశ్వరరావు తన పొలంలోని వరతుకును తగలబెట్టాడు. గాలి రావడంతో మంటలు పక్కనే ఉన్న మరో రైతు చేనుకు విస్తరించాయి. గమనించిన స్థానికులు, రైతులు ఫైర్ స్టేషన్కు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకుని ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ప్రమాదంలో మినప పంట పూర్తిగా దగ్ధమైంది. ఇక నష్టం వాటిల్లిందని బాధితుడు వాపోయాడు. నిజామాబాద్ జిల్లా బోధ నియోజకవర్గ వ్యాప్తంగా భారీ వర్షం కురిసింది. వడగండ్లతో కురిసిన వర్షానికి వరి పంట నేల కొరిగింది. పంట చేతికొచ్చిన సమయంలో వడగండ్ల వర్షం పడడంతో రైతులకు అపార నష్టం వాటిల్లింది. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి ఆయా మండలాల్లో పర్యటించి నేల కొరిగిన పంటలను పరిశీలించారు. పంట నష్టాన్ని అంచనా వేసి నివేదిక పంపాలని వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. రైతులు ఆందోళన చేయవద్దని, అన్ని విధాలుగా ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ను ఈడీ వదలడం లేదు. తాజాగా 9వ కేజ్రీవాల్ కు నోటీసులు ఇచ్చింది. ఈ నెల 21న విచారణకు హాజరు కావాలని నోటీసులో తెలిపింది. లిక్కర్ స్కామ్లో ప్రశ్నించాల్సి ఉందని నోటీసులో వివరించింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో రిమాండ్లో ఉన్న డీఎస్పీ ప్రణీత్ రావును పంజాగుట్ట పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. ప్రణీత్ రావు రిమాండ్కు ఇవ్వాల్సిందిగా పోలీసులు నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా కోర్టు ప్రణీత్ను పోలీసులకు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో పోలీసులు ప్రణీత్ను అదుపులోకి తీసుకున్నారు. తన ప్రభుత్వం హయాంలో డీఎస్పీ ప్రణీత్ రావు ఫోన్ ట్యాపింగ్లో కీలకంగా వ్యవహరించారని ఆరోపణలు వచ్చాయి. కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రాల సరిహద్దులోని రవాణా శాఖ చెక్ పోస్టుల్లో లావాదేవీలను నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. దీంతో కేంద్రం నుంచి తదుపరి ఆదేశాలు వచ్చే వరకు సిబ్బంది చెక్ పోస్టుల వద్దే ఉండాలని ఏపీ ప్రభుత్వం సిబ్బందికి సూచించింది. గతంలో ఒకే దేశం ఒకే పన్ను నినాదంతో జీఎస్టీని అమల్లోకి తీసుకొచ్చిన కేంద్ర ప్రభుత్వం తనిఖీ కేంద్రాలను మూసివేసింది. మరోవైపు దేశవ్యాప్తంగా ఎన్నికలు కూడా అమల్లోకి రావడంతో చెక్ పోస్టు భద్రత కట్టుదిట్టం చేశారు.
ఆంధ్ర ఛత్తీస్గఢ్ సరిహద్దులోని మావోయిస్టులకు పోలీసులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో 2 మావోయిస్టుల నేతలు మృతి చెందారు. ఈ సందర్భంగా పోలీసులు మావోయిస్టుల శిబిరాన్ని ధ్వంసం చేసి పేలుడు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. బీజాపూర్ జిల్లా హెగ్మట ప్రాంతంలోని అటవీ ప్రాంతంలో మావోయిస్టులు సమావేశమవుతున్నట్లుగా వచ్చిన సమాచారంతో శనివారం రాత్రి డీఆర్జీ బలగాలు గాలింపునకు బయలుదేరి వెళ్లాయి. ఆదివారం తెల్లవారుజామున వీరికి మావోయిస్టులు తారసపడడంతో ఇరువైపులా ఎదురుకాల్పులు జరిగాయి. ఈఎస్ కౌంటర్లోని మృతి చెందిన మావోయిస్టులను ఇంద్రావతి ఏరియా కమిటీ కమాండింగ్ మల్లేష్ మాద్ డివిజన్ కంపెనీ కమాండర్ అరుణ్ అలియాస్ రూపేష్గా గుర్తించినట్లుగా బీజాపూర్ పోలీసులు గుర్తించారు. ఈ ఘటనలో మరికొంతమంది మావోయిస్టులు గాయపడి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. మాదాపూర్లోని పేస్ హాస్పిటల్లోని యాజమాన్యం యూరాలజీ కన్వెస్ట్ కార్యక్రమాన్ని నిర్వహించింది. వైద్య రంగంలో ఎప్పటికప్పుడు అభివృద్ధి చెందుతున్న అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం వైద్య సేవలు అందిస్తున్నట్లుగా ఆసుపత్రి యాజమాన్యం తెలిపింది. ఆసుపత్రి వచ్చిన రోగి తిరిగి ఆరోగ్యంగా వెళ్లడమే తమ లక్ష్యమని వెల్లడించింది. రోబోటిక్స్, లాప్రోస్కోపిక్, యూరాలజీ, కిడ్నీ స్టోన్స్ కోసం మినిమల్లీ ఇన్వెస్టిగేషన్ సర్జరీ, కిడ్నీ చికిత్సలతో వివిధ సవాళ్లకు సంబంధించి ఆయా రంగాల్లో ప్రముఖ నిపుణులచే సూచనలు అందించబడతాయని పేర్కొన్నారు. కర్ణాటకలోని భూగర్భ జలాలు అడుగంటుతూ ఉండడంతో ప్రజలు నీళ్లు లేక తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. నీటి సమస్యకు చెక్ పెట్టేందుకు ప్రముఖ పారిశ్రామికవేత్త మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహేంద్ర ఓ వినూత్న ఐడియాను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. చాలా మంది తమ ఇల్లు, ఆఫీసులతో ఏసీలు వాడుతూ ఉంటారని, అయితే ఎయిర్ కండిషనర్ల నుంచి బయటికి వచ్చే నీరు మొత్తం వృధాగా పోతుందంటారు. ఇక ఆ నీటిని ఆదా చేసి వినూత్న పద్ధతిని ఓ నెటిజన్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. వీడియోలో ఏసీలోంచి బయటికి వచ్చే నీరంతా ఓ పైపులోకి వెళ్లేలా ఏర్పాటు చేశారు. దాని చివరి భాగంలో ఓ చిన్న ట్యాబ్ బిగించారు. తీవ్రంగా నీటి ఎద్దడి వేళ బెంగళూరు ప్రజలకు ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొంటూ వీడియోను పంచుకున్నారు. వందల కొద్ది ఉపగ్రహాలతో అమెరికాకు నిఘా నెట్వర్క్ను నిర్మిస్తుంది. వాటి కక్షలోకి చేర్చే పని స్పేస్ ఎక్స్ చేస్తుందని ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వర్గాలు వెల్లడించాయి. స్పేస్ ఎక్స్కు చెందిన స్టార్ఫీల్డ్ విభాగం ఈ మేరకు 2021లో ఎన్ఆర్ఓ విభాగంతో ఒప్పందం చేసుకుంది. దీని విలువ $1.8 బిలియన్ కావడం విశేషం. ఇక ఎన్ఆర్ఓ సంస్థే అమెరికా నిఘా ఉపగ్రహాల కార్యకలాపాలను పర్యవేక్షిస్తున్నట్టుగా తెలిపింది. ఈ కొత్త ప్రాజెక్టులో శాటిలైట్ల పద్ధతి దళానికి సహకరించనున్నాయి.